వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత విపరీతమైన అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో శని భగవానుని సంచార స్థితి, 6వ స్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు 8 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాస సందర్భంగా సంచరిస్తున్నారు. అలాగనే సప్తమ రవి సంచార స్థితి, ఇదొక్కటి అనుకూలంగా లేదు కనుక ప్రేమికులు భార్యాభర్తలు సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి. ఆవేశానికి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో బుధుడు స్వక్షత్రకారకుడు, అక్కడే శుక్ర సంచార స్థితి ఉన్నాడు కనుక మీరు స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపారాలు, పెట్టుబడులు, స్వర్ణపు బంగారు వస్తువులు, అనంతమైన సంపద మీకు సొంతం కాబోతుంది. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కనుక వివాహం కాని వారికి వివాహ యోగము, వివాహమైన వారికి రాజయోగము, ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్లో ఉండబడిన వారికి అనంతమైన కీర్తి ప్రతిష్టలతో రాజసన్మాన గౌరవాలు కూడా పొందబోతున్నారు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత అంతటి సువర్ణపు యుగంగా భావించాలి. అదే కాకుండా అధిక జ్యేష్ఠమాస ఆదివారం అమావాస్య సందర్భంగా, సోమవారం అమావాస్య సోమవతి సందర్భంగా మీరు విశేషంగా బియ్యపిండిలో దీపాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క గండా దీపాన్ని ఏర్పాటు చేసుకొని వీటిని బ్రాహ్మణుడికి కానీ స్త్రీమాతకు కానీ దానం చేసినట్లయితే సకల దోషం తొలగి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.